హాయ్ ఫ్రెండ్స్, ఇవి ఏ పొంగనాలనుకుంటున్నారా? జొన్న పిండితో పొంగనాలండి. హెల్దీ ఫుడ్. పిల్లలకి సాయంత్రం పూట ఇలా చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. చూడండి ఎంత బాగా వస్తున్నాయి. మనం అన్ని పప్పులు వేసి నానబెట్టినా ఇట్లా రావు, అంత బాగా అయితే వస్తున్నాయి. క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి. శుచిశేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ రెడీ అయిపోయినాయి. పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి. జొన్న పిండితో పొంగనాలు చాలా సూపర్గా హెల్దీ ఫుడ్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే వీడియో అయితే చూసేద్దాం. ఈరోజు ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా? జొన్న పిండితో పొంగనాలు అయితే చేస్తున్నానండి. చాలా సూపర్గా వస్తాయి. ఒక కప్పు జొన్న పిండి అయితే తీసుకున్నాను. ఒక గిన్నె అయితే వేసేసుకున్నాను. ఇంకా ఒక కప్పు జొన్న పిండి, చూడండి సగం కప్పు బొంబాయి రవ్వ. ఒక కప్పు జొన్న పిండి తీసుకున్నాం కాబట్టి సగం కప్పు బొంబాయి రవ్వ అయితే వేసేద్దాము. ఇక్కడైతే ఒక గంట సేపు నానబెట్టిన పెసరబ్యాళ్ళు అయితే వేసేస్తున్నాను. చూడండి, పెసరబ్యాళ్ళు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, పెసరబ్యాళ్ళు అయితే వేసేస్తాను. ఒక గంట సేపు అయితే నానబెట్టేసాను. చూడండి, పెసరబ్యాళ్ళు అయితే వేసాను. ఇప్పుడైతే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ అయితే మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, పిల్లలు జొన్న రొట్టె కానీ అలా తిన్నప్పుడు ఇలా పొంగనాలు వేసి పెట్టండి. హెల్తీ ఫుడ్ ఇది. చూడండి, సాయంత్రం పూట కానీ, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి కానీ, నైట్ డిన్నర్ కానీ ఇలా వేసి పెట్టండి. ఇప్పుడైతే సగం కప్పు పెరుగైతే వేసేస్తున్నాను. ఇదైతే మిక్స్ చేసేసుకున్నాం. ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకుందాము. చూడండి, ఒక కప్పు వాటర్ వేసేసుకొని కలిపేద్దాం. ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలా. కొంచెం జీలకర్ర కావాలంటే జీలకర్ర వేసుకోవాలా. చూడండి, ఇదంతా కలిపేస్తాను. చూడండి, ఇలా ఉండలు లేకుండా అయితే కలిపేసాను. ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇప్పటికైతే రుచికి మనం ఎంత కావాలో అంత ఉప్పు అయితే వేసేసుకున్నాము. చూడండి, కొంచెం ఉప్పు అయితే వేసేస్తున్నాము. ఇదంతా కలిపేసి చూడండి, కొంచెం సోడా పొడి అయితే వేసేసుకుంటున్నాము. చూడండి, కొంచెం జీలకర్ర వేసేసి మొత్తం అయితే కలిపేద్దాం. కొన్ని వాటర్ వేసేసి కలిపేద్దాం. ఇంకా చూడండి, మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలా, వంటలు లేకోకుండా. ఇదైతే ఒక 20 నిమిషాలు అయితే పక్కకైతే పెట్టేద్దాము. ఎందుకంటే రవ్వ నానల్లా, పిండి నానాలి కాబట్టి ఒక 20 నిమిషాలు అయితే పక్కకైతే పెట్టేద్దాము. చూడండి, ఇలా ఉండాలా. ఇప్పుడైతే మూత అయితే పెట్టేద్దాం. చూడండి, చట్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు పిండి అయితే నానే లోపల ఒక స్పూన్ కొన్ని శనక్కాయ విత్తనాలు అయితే వేసేసాను. ఇవైతే అదరాబదర అయితే ఏం చేసుకున్నాము. కొన్ని పప్పులు వేసుకుంటున్నాను. చూడండి, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయ అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాను. మొత్తం అయితే వేసేసుకున్నాను. స్పూన్ అయితే తీసుకుంటాను. చూడండి, అన్ని పచ్చివాసన పోయే వరకు అయితే వేసుకున్నాను. కొంచెం చింతపండు వేస్తున్నాను.
మొత్తం అయితే వేసేస్తాం. కొబ్బరి, పచ్చిమిరపకాయ, చింతపండు, విత్తనాలు, పప్పులు అన్నీ వేసేసి మనం అయితే వేసేసుకున్నాము. వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పడుతుంది. చూడండి కొంచెం 5 నిమిషాలతో మగ్గిచ్చేసి 5 నిమిషాలతో అయ్యింది. చూడండి తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఇంకా చూడండి చల్లగానకైతే మిక్సీ పట్టుకున్నాం. చూడండి ఇప్పుడైతే మిక్సీ గిన్నెలకైతే వేసేసుకున్నాము. వేసేస్తాను. ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసేద్దాం. చూడండి చూడండి ఇప్పుడైతే మెదిగిపోయింది. ఇప్పుడు ఉప్పు అయితే వేసేసి కొన్ని వాటర్ వేసేసి మిక్సీ పట్టుకుందాం. చూడండి చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం అయితే గిన్నెలకైతే వేసేసుకుందాం. ఇక్కడైతే పిండి కూడా నానింది. ఒక 20 నిమిషాలు అయితే అయ్యింది. పొంగనాలు అయితే వేసేసుకున్నాం. చట్నీ రెడీ అయిపోయింది, పిండి కూడా నానింది. ఇప్పుడు మనం అయితే పొంగనాలు అయితే వేసి చూపిస్తాను మీకు. చూడండి జొన్న పిండితో ఇలా వేసి పెట్టండి పిల్లలకి. హెల్దీ ఫుడ్ కూడా మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి పిండి అయితే నానింది. ఇప్పుడైతే మనం అయితే పొంగనాలు అయితే వేసేద్దాం. ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే పెనం పెట్టుకున్నాను. పెనం అయితే హీట్ ఎక్కింది. చూడండి కొంచెం ఆయిల్ అయితే వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే మొత్తం అయితే పొంగనాలు మొత్తం అయితే వేసేసి చూడండి ఆయిల్ అయితే వేసేసి చూడండి ఇప్పుడు ఆయిల్ వేసేసి ఇలా అనేస్తాను. మొత్తం అయితే ఇలానే ఇలా మనం కలిపెట్టుకొని పిండి అయితే వేసేద్దాం. చూడండి ఇట్లా చిక్కగా ఉండాలా. చూడండి జొన్న పిండితో పొంగనాలు అయితే చాలా సూపర్గా వస్తున్నాయి. చూడండి కొంచెం వేయాలి. ఇప్పుడైతే మనం ఉల్టా అయితే చేసేద్దాము. ఇప్పుడైతే తీసేస్తున్నాను. చూడండి ఎంత బాగా ఉప్పిగినాయో. ఇప్పుడైతే స్పూన్తో అయితే ఇలా అనుకున్నాము. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చూడండి మొత్తం అయితే మనం తీసేసుకుందాము. రెండో వైపు అయితే కాల్ చేసుకుందాము. ఇవి ఏ పొంగనాలు అనుకుంటున్నారా? జొన్న పిండితో పొంగనాలు అండి. చాలా సూపర్గా హెల్దీ ఫుడ్. పిల్లలు జొన్న రొట్టె కానీ అట్లా చేస్తే తినరు కదా, సంగటి కానీ అట్లా చేస్తే తినరు కదా. ఇలా సాయంత్రం పూట పొంగనాలు అయితే వేసి పెట్టండి. పిల్లలు అయితే చాలా బాగా తింటారు. హెల్దీ ఫుడ్ కూడా ఇది. పిల్లలు తినను అన్నప్పుడు ఇలా చేసి పెట్టండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో పొంగనాలు అయితే. ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఒక 5 నిమిషాలు అయితే ఓపిక ఉండాలండి. బాగా కాలుతాయి, లేదంటే మనము కాలవు. ఇక్కడ చూడండి ఎంత బాగా వస్తున్నాయి. రెడీ అయిపోయినాయి. ఇంకొక వాయి అయితే అవుతాయి, వేసేస్తాను. ఇప్పుడు చూడండి ఇది ఒక్క వాయి అయితే అవుతుంది. ఇంక ఇదొక్కటి వేసేస్తాను. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి. ఒకసారి అయితే ట్రై చెయ్యండి. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాను. చూడండి చట్నీ పొంగనాలు. చూడండి పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాను. చూడండి పైన క్రిస్పీగా, లోపల కూడా ఎంత బాగా ఉడికినాయో ఒకసారి చూడండి మీరు కూడా. జొన్న పిండితో పొంగనాలు అయితే చాలా సూపర్గా. చట్నీ కూడా సింపుల్ 10 నిమిషాలతో రెడీ అయిపోతుంది. వేడి ఉన్నాయి. ఇట్లా చట్నీ వేసుకొని పొంగనాలు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా సూపర్గా ఉన్నాయి. మా వీడియోలో అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. సుచి శేఖర్ వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి
జొన్న పిండితో పొంగనాలు అయితే చాలా సూపర్గా వచ్చినాయి. ఒకసారి అయితే కంపల్సరీ అయితే ట్రై చేయండి. చట్నీ కూడా సూపర్గా ఉంది. కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.